ఓటర్లకు అవగాహన కోసం జీహెచ్ఎంసీ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. చునావ్ పాఠశాల పేరుతో ఓటర్ల అనుమానాలను నివృత్తి చేస్తోంది. లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడమే చునావ్ పాఠశాల లక్ష్యమంటున్న జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ హరిచందనతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఓటర్ నమోదు, ఓటర్ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. చునావ్ పాఠశాల అని ఓ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. అసలు ఈ పాఠశాల ప్రత్యేకత ఏంటి, దీనివల్ల ఓటర్లకి ఎలాంటి సమస్యలు తెలుసుకునే అవకాశం ఉంటుంది, ఆ వివరాలను అడిగి తెలుసుకుని ఇక్కడ కొంతమంది ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా జోనల్ కమిషనర్ హరిచందన మేడం కూడా ఉంది. వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు మేడం సమాధానం చెప్తారు. చెప్పండి అమ్మా, అసలు మీ పేరు చెప్పండి, మీకున్న సందేహం ఏంటి? నా పేరు రాజవరలక్ష్మి అండి. నేను మొదటిసారి నా ఓటు నమోదు ఎలా చేయాలి తెలుసుకోవాలని. చెప్పండి మేడం. ఇక్కడ జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ మేడం హరిచందన మేడం ఉన్నారు. వీళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మొదటిసారి మీరు ఓటు నమోదు చేసుకోవడానికి మేము మీ పోలింగ్ కేంద్రాల్లో 15వ తారీఖు వరకు ఈ నెల అందరూ బిఎల్ఓస్ అవైలబుల్గా ఉంటారు. ఇప్పుడు మీరు ఈ చునా పాఠశాల ఇక్కడ చూసారు, మీ బిఎల్ఓ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నారు. తను మీ ఓట్ని నమోదు చేసుకోవడానికి అక్కడ ఫామ్ 6, 7 and 8 ఉంటాయి. సో వాటి మూడిట్లో 6 అనేది మీ కొత్త ఓటు నమోదు చేసుకోవడానికి, 7 అనేది మీరు ఇప్పుడు వేరే ఏరియా నుంచి మారితే కనుక మీ ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయినా, ఎవరైనా డెడ్ అండ్ షిఫ్టెడ్ ఓటర్స్ కోసము ఫామ్ 7లో ఫిల్అప్ చేసేసి, అదేవిధంగా మీరు మారితే కొత్త ప్లేస్కి అక్కడ ఫామ్ 6 ఫిల్అప్ చేస్తే కనుక మీకు మీ ఓటు ఆ ఏరియాలో వచ్చేస్తుంది. మేడం మీరు చెప్పండి, మీకున్న సందేహం ఏంటి? నమస్తే అండి, నా పేరు అలివేలు. నా ఓటు ఎక్కడుంది తెలుసుకోవడానికి ఏం చేయాలి మేడం? మీ ఓటు తెలియచేసుకోవడానికి ఒకటి, మీ బిఎల్ఓ ఇప్పుడు మీకు చెప్పినట్టుగా ఈ పోలింగ్ కేంద్రంలో మీ ఓటర్ లిస్ట్ మొత్తం డిస్ప్లే అయ్యి ఉంది. సో మీరు ఈ ఏరియాలో ఉంటే మీరు ఫిజికల్గా అది చూసుకోవచ్చు. అదేవిధంగా ఫిజికలీ మా డిప్యూటీ కమిషనర్ ఆఫీసర్స్ వాళ్ళు ఏదైతే ఏఈఆర్ఓస్ ఉన్నారో వారి ఆఫీసర్స్లో చెక్ చేసుకోవచ్చు. అవి అంత డిఫికల్ట్ ప్రాసెస్ అయితే మై జిహెచ్ఎంసీ యాప్లో, అదేవిధంగా సిఇఓ తెలంగాణ వెబ్సైట్లో, ఎన్విఏ నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ అనే వెబ్సైట్లో, ఈ మూడిట్లోనూ మీరు మీ ఓట్ని తెలుసుకోవచ్చు. హెల్ప్ లైన్ కూడా ఉంది, 1950కి మీరు కాల్ చేసి నా ఓటు ఎక్కడ ఉంది, నేను ఎక్కడ ఓటు వేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అని కూడా కనుక్కోవచ్చు. మీరు చెప్పండి, మీరు ఏం అడగాలనుకుంటున్నారు? నా పేరు రాణి అండి. ఫామ్ 65 ఉంది, అది ఏంటి అనేది తెలుసుకుందామని. ఫామ్ 65, ఫామ్ 6 మీ ఓటర్ నమోదు కోసం చేసిన పత్రము. అది ఆన్లైన్ మీరు నమోదు చేసుకోవచ్చు, ఫిజికలీ మీరు ఇక్కడ పోలింగ్ స్టేషన్లో కూడా మీరు అది ఇవ్వచ్చు. సో ఆన్లైన్ చేయాలి అంటే మీకు ఇందాక చెప్పిన పోర్టల్స్లో నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్, అదేవిధంగా సిఇఓ తెలంగాణ వెబ్సైట్, మై జిహెచ్ఎంసీ వెబ్సైట్, వీటి మూడిట్లో మీరు ఫామ్ 6 ఆన్లైన్ ఇవ్వచ్చు. ఫిజికలీ మీ పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓ దగ్గర కూడా ఫామ్ 6 అవైలబుల్ ఉంటుంది. మీరు దాంట్లో మీ ఓటు నమోదు చేసుకోవచ్చు. మాకు ఫామ్ 7 గురించి తెలియదండి, దాని గురించి తెలుసుకుందామనేసి అడుగుదామని మేడం. ఫామ్ 7 డెడ్ షిఫ్టెడ్ ఓటర్స్ కోసము ఉంది. ఫామ్ 7 ఇందాక మీకు చెప్పినట్టుగానే మీ పోలింగ్ కేంద్రాల్లో అవైలబుల్గా ఉంటుంది, మీ బిఎల్ఓ దగ్గర. అదేవిధంగా మీ ఏఈఆర్ఓ ఆఫీస్లో డిప్యూటీ కమిషనర్స్ ఇక్కడ జిహెచ్ఎంసీలో ఉన్నారు, వారి ఆఫీస్లో అవైలబుల్ ఉంటుంది. అదేవిధంగా నేషనల్ సర్వీస్ పోర్టల్, ఓటర్ సర్వీస్ పోర్టల్, సిఇఓ తెలంగాణ వెబ్సైట్, మై జిహెచ్ఎంసీ వెబ్సైట్, మై జిహెచ్ఎంసీ యాప్, ఈ మూడిట్లో మీకు 4గిట్లో ఇది అవైలబుల్గా ఉంటుంది. మీరు ఎక్కడన్నా ఫిల్అప్ చేయొచ్చు. సార్ నా పేరు వై తనూజ. అది ఇదంతా బాక్స్ ఉంది కదా మేడం, అది బ్యాలెట్ పత్రం. అది వేసిన తర్వాత మనకి బీపీ అని బాక్స్ అంటారు కదా, దీని పేరు, దాని గురించి చెప్పండి మేడం. వివిప్యాట్, మంచి ప్రశ్న అడిగారు. వివిప్యాట్ అంటే ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్, అంటే ఓటర్ మీరు వెరిఫై చేసుకునే పేపర్. చాలామంది పాత ఎలక్షన్లో నేను ఎవరికి ఓటు వేసానో నాకు తెలిసేది ఈ డబ్బాలో నేను నొక్కుతున్నాను, నేను కరెక్ట్గా నొక్కుతున్నానా లేదా అని అడిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈ డబ్బాని ప్రవేశపెట్టారు. లాస్ట్ 2 ఎలక్షన్స్లో మనం వాడటం జరిగింది ఇది. సో దీంట్లో ఏంటంటే మీరు ఇప్పుడు చూస్తే ఒక బ్యాలెట్ ఇవ్వండి, మనం ఏ సింబల్కి ఇప్పుడు దీంట్లో 16 ఉన్నాయి, మీకు ఇంకా 16 కన్నా ఎక్కువ క్యాండిడేట్స్ ఉంటే దీనికి ఇంకొక 3 బాక్సెస్ దాకా యాడ్ అయ్యే కెపాసిటీ ఉంది. ఇది బ్యాలెట్ యూనిట్, ఇది కంట్రోల్ యూనిట్, ఇది ఆఫీసర్ దగ్గరే ఉంటుంది, ఇది ఎప్పుడు మీ చేతికి రాదు, ఇది మీ ముందు ఉంటుంది. దీంట్లో మీరు ఎవరికి ఓటు వేయచ్చు అనేది మీరు ఈ 16 నంబర్స్లో వేయచ్చు. దీంట్లో ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే కనుక
నేను నంబర్ 2 సీరియల్ నంబర్ 2 బీకి వేసాను. ఇది మీరు ఇప్పుడు పేపర్ చూస్తున్నారు, సీరియల్ నంబర్ 2 సింబల్ బి, పేరు కూడా ఫుల్ పేరు బీబీబీ. సో ఇది మీరు నేను కరెక్ట్గా వేసానా లేదా అని చూసుకోవచ్చు. ఇది 7 సెకండ్స్ వరకు కనిపిస్తుంది మీకు. నా పేరు సౌభాగ్యలక్ష్మి. ఫామ్ 8 గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. ఫామ్ 8 ఏదైతే ఉందో అది మీకు చేంజెస్ ఉంటాయి. మీ పేరు తప్పుపడింది, లేకపోతే మీ ఏజ్ తప్పుపడింది, మీ డేట్ ఆఫ్ బర్త్ తప్పుపడింది. ఇది ఓటర్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ కూడా కాబట్టి చాలా మంది చేంజెస్ కోసం అడుగుతూ ఉంటారు. సో అలాంటి చేంజెస్ మీరు మీ బిఎల్ఓ దగ్గర ఫామ్ 8లో ఫిల్అప్ చేయొచ్చు. ఓటర్కు సంబంధించిన విషయం కంప్లైంట్ ఎవరైనా ఉంటే ఎవరికి చేయాలి, ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి, ఎలా చేయాలి? మంచి ప్రశ్న ఇది కూడా. ఓటర్ కంప్లైంట్స్ కోసం 1950 అని టోల్ ఫ్రీ నంబర్. టోల్ ఫ్రీ అంటే మీకు ఛార్జెస్ ఉండవు. మీరు కాల్ చేస్తే వాళ్ళు ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని కన్సర్న్ అధికారికి పంపించడం జరుగుతుంది వెరిఫికేషన్ కోసం. అదేవిధంగా మనకి ఇప్పుడు యాప్, మనం స్మార్ట్ ఏజ్లో ఉన్నాము. సో ఎలక్షన్ కమిషన్ కూడా మీకోసం ఈజీగా ఉండడానికి సి-విజిల్ అనే యాప్ని ప్రవేశపెట్టారు. ఆ యాప్ మీరు అందరూ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రీ యాప్. సో దాంట్లో మీరు ఏదైనా ఓటర్ వయలేషన్స్ ఉంటే కనుక, ఎవరైనా మీకు క్యాష్ ఇస్తున్నట్టు, లేదంటే ఏదైనా కాస్ట్, రిలీజన్ వీటి మీద మీతో ఓట్ కోసం మాట్లాడుతున్నప్పుడు మీరు ఇవన్నీ తీసుకొని వాటిని యాప్లో అప్లోడ్ చేయొచ్చు. మేడం, ఇప్పుడు మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో ఇలాంటి కార్యక్రమాలు ఇప్పటివరకు ఎన్ని చేశారు, ఇంకెన్ని చేయబోతున్నారు, టోటల్గా ఎన్ని చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు దాకా షెడ్యూల్ ప్రకారం మేము 900 సెంటర్స్లో ఇది చునావ్ పాఠశాల నడపడం జరిగింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో, సిటీలో ఉన్న 1016 పోలింగ్ లొకేషన్స్, అదేవిధంగా 3000 ఆడ్ పోలింగ్ స్టేషన్స్లో మేము ఇప్పుడు చునావ్ పాఠశాల కండక్ట్ చేస్తున్నాం. సో ఇవి చునావ్ పాఠశాలకు సంబంధించినటువంటి వివరాలు. ఇవి ఇక్కడి తాజా పరిస్థితులు. కెమెరామెన్ రమణ మహేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.